శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 6 గురువారం సింహరాశిలో సాధారణంగా మక్కా నక్షత్రం, పుబ్బా నక్షత్రం మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యుని అనుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఫలితాలను ఇస్తుంది. ఇక రేపటి రోజున కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు లేదా గుర్తింపు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి ఆగ్యం సమర్పించండి. పసుపు పూలతో శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ సత్యనారాయణ స్వామిని పూజించడం చాలా మంచిదండి. ఓం బ్రూం బృహస్పతి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. శనగలు లేదా పసుపు వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. రేపటి రోజున గురువారం కావడంతో శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ సత్యనారాయణ స్వామి మరియు బృహస్పతి దేవుడు ఆరాధన అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అలాగే సింహరాశి వారికి సూర్యారాధన కూడా ప్రత్యేక ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. ఇక రేపటి రోజున సింహరాశి వారి యొక్క పసుపు రంగు మరియు బంగారు రంగు శుభ సంఖ్య వచ్చేటప్పటికి 1, 3. శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు శుభ సమయంగా చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం అండి, ఈ ఇద్దరు వ్యక్తుల్లో జరిగేవి తెలిస్తే నిజంగా మీరైతే ఆనందంతో గంతులేస్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? రేపు జాతకరీత్యా మీకు ఏ విధంగా ఉండబోతుందో ఖచ్చితంగా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం గనక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వం గలవారండి. సున్నితంగా అంటే వీరి యొక్క మనసు అయితే ఎవరు కూడా అంటే బాధించే విధంగా అయితే ఉండదన్నమాట అని చెప్పుకోవాలండి. ఎప్పుడు కూడా వీరు చాలా చక్కగా మోటివేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా వీరు అంటే సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారండి. కష్టజీవులను కూడా చెప్పుకోవాలండి. ఇక ఈ రాశి వారు అయితే కష్టపడి డబ్బు వస్తుంది. వచ్చిన డబ్బుని కూడా ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే వీళ్ళు దుర్వినియోగం అయితే అస్సలు చేయరండి. చక్కగా దాన్ని ఒక ప్లాన్ చేసుకొని ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలో, ఏ విధంగా పొదుపు చేసుకోవాలో ఒక ఐడియా ప్రకారం అయితే చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు జాలిగుణం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. చాలామందికి డబ్బు ఉంటే వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఈ రాశి వాళ్ళు కొంతమంది ఏంటంటే కనుక ఎక్కువగా కష్టజీవులు, కష్టంతోనే బతుకుతూ ఉంటారు. ఈ రాశివారు కష్టపడుతూ ఉంటారు. అలాగే దారుణంగా మోసపోతూ ఉంటారు కూడా. మోసపోయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారండి. మంచి వ్యక్తులు కూడా ఈ రాశి వారిలో వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. అలాగే బంధువర్గం కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఏంటంటే వీరిపై ఎప్పుడూ కూడా కుళ్ళు కుతంత్రాలతో జరుపుతూ ఉంటారు. వీరి పైకి చెప్పేటువంటి మాటలు ఒకటి లోపల వేరేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మంచి పనులు కూడా ఈ రాశి వారు కలిగి ఉంటారండి. అదేవిధంగా అలుసుగా తీసుకొని ఈ రాశి వారిని చాలామంది కూడా బాధించారు. ఎప్పుడు కూడా అటువంటి స్వభావితులు వీరిని ఏదో ఒక విధంగా కుళ్ళు కుతంత్రాలతో బాధ పెడుతూనే ఉంటారు. అలాగే ఈ రాశి వారికి అండగా కూడా రేపటి రోజున అనుకూలంగా ఉందని చెప్పుకోవాలండి. ఎన్నో అంటే ఈ రాశి వారికి అండగా కూడా ఉన్న, అనుకూలంగా ఉన్నప్పుడు కూడా రేపటి రోజున అంటే వినాయకుని యొక్క ఆరాధన కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశివారు రేపటి రోజున ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగే కొన్ని సంఘటనలు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతుందనే చెప్పుకోవాలండి. ఇక అలాగే ఈ రాశి వారికి రేపటి రోజునైతే చక్కగా అంటే చాలా మంచి పని వీరికి బాగా ఎక్కువ కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. ఎక్కువగా వీరు ఆ పని పట్ల శ్రద్ధ చేస్తూ ఉంటారు. శ్రమకు తక్కువైనటువంటి మంచి ఫలితం అయితే వీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి. అందరిలాగా మేము కూడా ఎదగాలి, చక్కగా మా ఇంట్లో వారిని చూసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రాశివారు చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే వీరు చాలా గొప్ప మనుషులని చెప్పుకోవాలండి. ఈ రాశివారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా హెల్ప్ పరంగా చాలా ఎక్కువగా వీరి పాపం వీరి దగ్గర ఉన్నా కూడా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా మంచి చేయాలనుకున్నటువంటి భావంతో అయితే ఉంటారు. ఎవరిని కూడా కించపరిచి మాట్లాడడం కానీ, బాధ పెట్టడం కానీ ఎప్పుడూ కూడా చేయరండి. అయితే వీరు బంధుమిత్రులు కానీ, లేదంటే తోబుట్టువులు కానీ, లేదంటే స్నేహితులైన పరంగా కానీ ఎవరైనా కానీ ఈ రాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీరి సహాయం చేయరు, కానీ ఎవరు కూడా ఓవర్గా సహాయం చేసి ఇబ్బంది పడిపోకండి. అయితే
ఇద్దరు వ్యక్తుల ద్వారా మీకైతే అంటే ఇద్దరు వ్యక్తులు బాగా కలిసి వచ్చినటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే మీరు శత్రువులుగా మారిపోయేటువంటి అవకాశం కూడా రాబోతున్నాయి. శత్రువులుగా మారిన తర్వాత మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు చాలా వరకు. ఇప్పటి వరకు అయితే తప్పును తెలుసుకొని మీ ముందు వారు చేతులు జోడించిపోతున్నారండి. వారి ద్వారా మీకు మంచి అవకాశం కూడా రాబోతుంది. వారు తప్పు వాళ్ళు తెలుసుకొని మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కాబట్టి అప్పుడు మీకు మంచి అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. అయితే వీళ్ళది చాలా తప్పు ఉందండి. అయితే ఆ తప్పు ద్వారా మీకు ఇప్పటి వరకు వారు ఏదైతే కష్టాన్ని కలిగించారో, ఏదైతే ఆ కీడును కోరుకున్నారో, మీరు చేసినటువంటి పనిని వారు ఇప్పటి వరకు కూడా చేయకుండా ముందుకు సాగకుండా చేశారు. ఆ పనిని మిమ్మల్ని చక్కగా సజావుగా సాగిపోయించుకునే విధంగా అయితే చేయబోతున్నారు. అంటే వారి తప్పులు వారు తెలుసుకొని మీ ముందు చేతులు జోడించి మా తప్పైపోయింది, ఇక్కడ నుండి మీ పని మీరు సక్రమంగా చేసుకొని చెప్పేసి వారు వెళ్ళిపోతారు. మీ పనికి ఏ విధమైనటువంటి ఆధారంగా సృష్టించకుండా చాలా అంటే చాలా వరకు చక్కగా మీకు అనుకూలంగా ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మారబోతున్నారు. అప్పటి నుండి మీకు అన్ని విధాలు కూడా చక్కగా కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా అయితే ఉందండి. అలాగే రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు బుధవారం కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజున శివానుగ్రహం మరియు వినాయకుడిని చేసుకుంటే మీకు చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే మీకు ఆ దైవానుగ్రహం కూడా తోడవబోతుందనే చెప్పుకోవాలండి. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే అండి, చక్కగా రేపటి రోజున నిద్రలేచి దగ్గర ఎక్కడైనా శివాలయం ఉంటే స్వామివారి దర్శనం చేసుకోండి. 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ఒక చెంబు నీళ్లు ఇచ్చి సమర్పించండి చాలండి. అంతే, ఖచ్చితంగా కూడా మీకు ఆర్థికంగా కలిసి రాబోతుందనే చెప్పుకోవాలండి. ఎక్కువగా మీకు పేదవారు ఎవరైనా కనిపిస్తే మీ వంతు సహాయం అయితే ఖచ్చితంగా చేయండి. కొద్దిపాటి సహాయాన్ని మీకు అందించండి. అలాగే రేపటి రోజున దైవారాధన చేసుకోండి. సాయంత్రం వేళ ఖచ్చితంగా కూడా ఇంట్లో దీపం వెలిగించుకొని శివాలయ దర్శనము, రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం ద్వారా అందరికీ మీకు ఏవి అయితే మీకు పరిపూర్ణంగా కలుగుతుందండి. ఎవరైనా కానీ మీకు చేతి నిండా ధనం వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా మీరు ఎవరికైనా ధనం ఇవ్వాల్సినటువంటి అవకాశాలు ఉన్నా, లేదంటే మీ చేతికి రావాల్సినటువంటి ధనం అందకపోయినా, ఇప్పటి వరకు కూడా ఆలస్యం జరిగినా ఇవన్నీ కూడా రేపటి రోజునైతే పూర్తిగా మీకైతే అనుకూలిస్తున్నాయి. అలాగే చిన్నపాటి పరిహారాలు అంటూ ఏంటంటే రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు బుధవారం కాబట్టి సాయంత్రం దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే మీరు అక్కడికి వెళ్ళి రావి చెట్టు కింద ఖచ్చితంగా దీపం వెలిగించండి. దీపం వెలిగించినట్లయితే మీకైతే ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఖచ్చితంగా కూడా రేపటి రోజున మీకు లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలవడం వల్ల మీకు శివుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అదేవిధంగా రేపటి రోజున గ్రహాల ప్రకారం చూసుకున్నట్లయితే విద్యార్థులకు చాలా బ్రహ్మాండంగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలండి. చక్కగా రాణించగలుగుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా ఉన్నది పెరుగుతుంది. ప్రేమగా చూసేటువంటి అవకాశం కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇంకా ఏంటంటే లైఫ్లో సెటిల్ అయిపోతారండి. ఉద్యోగస్తులు కాని వారందరూ కూడా రేపటి రోజున అయితే మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు వదులుకునేవారైతే ఖచ్చితంగా అయితే రేపటి రోజున మీకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. అలాగే రేపటి రోజున అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం స్థిరపడుతుంది. అలాగే రేపటి రోజున ఐశ్వర్యం లభిస్తుంది. దానితోటి ఇంకోటి ఏంటంటే ఈ రాశివారు రేపు నా డబ్బు కూడా చేతికి అందుతుందనేది మీరు అప్పు అడిగినటువంటి డబ్బు కావచ్చు, లేదంటే ఏదైనా ఒక స్త్రీ మూలాన ఏంటంటే మీకు ఫైనాన్షియల్గా ఉండేటువంటి ఆర్థిక ఇబ్బంది అయితే కూడా తొలగిపోయే అవకాశం కూడా బాగా కనిపిస్తుందండి. ఆ వ్యక్తి ఏంటంటే మీకు ఇచ్చినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా ఫైనాన్స్ రూపంలో కావచ్చు, ఒక చీటీ రూపంలో కావచ్చు, అలాగే మీకు మీ దగ్గర ఉన్న బంధువులు కావచ్చు, అలాగే ఒక స్త్రీ ద్వారా అయినా మీకు అవకాశం అయితే రాబోతుంది. ఆ ధనం వల్ల మీకు చేయాల్సినటువంటి బిజినెస్లో మీరు ప్రారంభించినట్టు ఏదైనా అవకాశం ఉంటే ఆ ధనం మీకు చక్కగా ఆ స్త్రీ ద్వారా అయితే లాభం కలుగుతుంది. కాబట్టి ఆ స్త్రీ దయ వలన మీకు డబ్బు చేతికి అందేటువంటి అవకాశాలు అయితే మంచి జరుగుతుంది అని చెప్పుకోవాలండి. ఇక అలాగే గ్రహాల మార్పుల వల్ల, గ్రహస్థితి వల్ల మీకు చాలా అదృష్టం మామూలుగా లేదని చెప్పుకోవాలి. చక్కగా చేతిరిత్తే ధనం ఉంటుంది. అలాగే మీరు ఆ ధనాన్ని ఏంటంటే చక్కగా కాపాడుకొని, కష్టజీవులు కాబట్టి మీకు ఆ కష్టం ఏ విధంగా కలిగింది, ఆ కష్టం ద్వారా మీకు ఎంత బాధపడేది అనేది గుర్తించి జాగ్రత్తగా డబ్బు అనేది జాగ్రత్తగా చూసుకొని, ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసం చేసేవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి పర్ఫెక్ట్గా మీరైతే ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్త తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా చాలా ఎక్కువగా రియల్ ఎస్టేట్గా కూడా చూసుకున్నట్లయితే కనుక బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉందండి. అలాగే కొంచెం లాభదాయకరమైన కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్లో కూడా మీకు చాలా బాగా రాజకీయ నాయకులు మంచిగా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. పేరు ప్రతిష్ట కూడా బాగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజునైతే దూరమైన వారు కూడా ఒకటి అవ్వబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కాకుండా కలిసి ఉంటేవారు తిరిగి మరలా కలిసి మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బంధువర్గాల మధ్య కూడా ఇరు వర్గాల మధ్య కూడా ప్రేమను అర్థం చేసేటువంటి అవకాశాలు వస్తున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెటువంటి అవకాశం కూడా ఉంది. అంటే తలనొప్పి, మోకాళ్ళు చిన్న చిన్న అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అవి మిమ్మల్ని ఎక్కువగా బాధకు, ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశం అయితే పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించకుండా మీ యొక్క మనసుని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే నమ్మినటువంటి వ్యక్తులు అంటే ఎవరైనా ఇప్పటివరకు నమ్మారో ఆ వ్యక్తులు మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు. ఆ వ్యక్తులే తిరిగి మీ ముందు చేతులు జోడించి మీలో వారు ఏ పనిలో ఏమాత్రం కూడా ఇబ్బందులు పెట్టకుండా అయితే మీ పర్సనల్ విషయాలు కానీ ఏదైనా మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని అయితే మనశ్శాంతిగా మీకు వారి పట్ల ఇప్పటి వరకు మనశ్శాంతి రాలేదండి. కాబట్టి ఇప్పటి వరకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఎవరితో అయితే బాధపడుతున్నారో వారి ద్వారా మీకు పూర్తిగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అన్నమాట. కాబట్టి పూర్తిగా రేపటి రోజున శివానుగ్రహం మీకు పూర్తిగా మీపై ఉండబోతుంది. మీరు అలాగే ఆ శివనామస్మరాన్ని ప్రార్థించుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటిది ఖచ్చితంగా కూడా మీరు శివాలయానికి వెళ్ళండి. స్వామివారిని దర్శించుకొని రండి. శివాలయం దర్శనం ద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోండి. అలాగే ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు చాలా అంటే చాలా మంచి అవకాశం రాబోతుంది. అంటే మీ పని మీరు సక్రమంగా సజావుగా చేసుకుంటారు. తద్వారా మీకు దానివల్ల మీ పని సక్సెస్ అవుతుంది. దానివల్ల మీకు మంచి లాభదాయకంగా కలిసి వస్తుంది. మరి చూస్తున్నారు కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి రోజున మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.